గుడ్ మార్నింగ్. ఈరోజు అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె గురించి తెలుసుకుందాం. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె 1918 మార్చ్ 26న జరిగింది. అసలు దీనికి కారణం ఏంటి? అహ్మదాబాద్లో మిల్లు కార్మికులు ఎందుకు సమ్మె చేశారు? ఈ మిల్లు కార్మికులకి గాంధీ గారికి ఏంటి సంబంధం అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే 1917లో ప్లేగు వ్యాధి బాగా వ్యాప్తి చెందిందండి. ఈ ప్లేగు వ్యాధి బాగా వ్యాప్తి చెందడంతో ఈ అహ్మదాబాద్లో మిల్లులు ఉన్నాయి కదా, ఈ మిల్లుల్లో పనిచేసే కార్మికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక మనం ఈ అహ్మదాబాద్లో ఉంటే మనకు కూడా ప్లేగు వ్యాధి వచ్చేస్తుంది, మనం కూడా చనిపోతాం అందరిలాగానే అన్న ఆలోచన వచ్చి వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే, మనం ఈ మిల్లులో పనిచేయకుండా మన స్వగ్రామానికి వెళ్ళిపోదాం, ఈ ప్లేగు వ్యాధి నుండి మనం తప్పించుకుందాం అన్న నిర్ణయానికి వచ్చేసారు. చాలామంది వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ మిల్లులో యాజమాన్యం ఉంది కదండి, ఈ మిల్లు యాజమాన్యం ఏం చేసింది, ఆ మిల్లు కార్మికులకి ఈ మిల్లు యాజమాన్యం దానిలో పనిచేసే కార్మికుల్ని అట్రాక్ట్ చేయడం కోసం, మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు, మేము మీ సేఫ్టీ మొత్తం చూసుకుంటాం, అంతేకాకుండా మీ వేతనం ఉందా, మీ వేతనంలో 75% పెంచుతాము. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి పర్ డే, 100 రూపాయలు కాదు మీకు 175 రూపాయలు ఇస్తాం, 75% పెంచారండి. దీంతో కొంతమంది కార్మికులు అట్రాక్ట్ అయ్యారు యాజమాన్యానికి. సరే, మేము 75% పెంచినప్పుడు మేము కూడా పనిచేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది ఆగిపోయి ఈ మిల్లులో పనిచేశారు. ఏ సమయంలో 1917లో ప్లేగు వ్యాధి వచ్చినా సరే ఈ మిల్లులో వీళ్ళు పెంచిన శాలరీలకు ఆశపడి కొంతమంది పనిచేశారు. 75% పెంచారు, ఏదో 10% 20% కూడా కాదు, 75%. ఏకంగా మిల్లు యాజమాన్యం ఏం చేసింది, 75% పెంచేసరికి మేము కార్మికులు కొంతమంది ఆశపడ్డారు, పనిచేశారు. 1917లో ప్లేగు వ్యాధి ఉన్నప్పటికీ వాళ్ళు పనిచేశారు. కాలం గడిచిపోయింది, 1918 అంటే 1 year అయిపోయింది. ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది. ఇక మిల్లు యాజమాన్యానికి ఈ 75% పెంచారే, ఇది ఇవ్వడానికి వేతనం మిల్లు కార్మికులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో మిల్లు యాజమాన్యం ఏం ప్రకటించిందంటే, మీకు ప్లేగు వ్యాధి కన్నా ముందు ఉన్న శాలరీలు మాత్రమే ఇవ్వగలం, ఈ 70% పెంచాం కదా ఇది ఇవ్వము, అంతకుముందు ఎంత శాలరీ ఇచ్చామో అంతకుముందు ఎంత వేతనం ఇచ్చామో అంతే ఇస్తామన్నారు. 1 year గడిచిపోయింది. ఇదేం కార్మికులు బాగా కోపానికి గురయ్యారు. ఇక కార్మికులు అట్టా కుదరదు, ఇప్పుడు మాకు ఎంత శాలరీ ఇస్తారో పెంచిన శాలరీ మాత్రమే ఇవ్వాలి అని మిల్లు యాజమాన్యంతో గొడవకు దిగారు. అంటే ఘర్షణకు గురయ్యారు, ఘర్షణలు మొదలయ్యాయి, గొడవలు మొదలయ్యాయి. ఇలా మిల్లు యాజమాన్యానికి ఇటు మిల్లు కార్మికులకి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవ ఎలా దారితీసిందంటే, మిల్లు కార్మికులు ఏకంగా సమ్మెకి దిగారు. వీళ్ళే ససేమేర మేము పెంచనంటే పెంచమన్నారు శాలరీలు. మిల్లు యాజమాన్యం వీళ్ళేమో కుదరదన్నారు. ఎందుకంటే 1918 వచ్చేసింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. ఈ ధరలు పెరిగిపోవటం వల్ల కార్మికులు కూడా ఇష్టపడలేదు అంతకుముందు ఉన్న శాలరీ చేయటానికి. సో ఆ టైంలో ఇక వీళ్ళు కార్మికులు సమ్మెకి దిగారు. అదే టైంలో అనసూయ అనే మహిళ ఏం చేసిందంటే, గాంధీ గారిని పిలిచింది. ఇలా పలానా అహ్మదాబాద్లో మిల్లులో కార్మికులకు న్యాయం జరగటం లేదు, యాజమాన్యం కార్మికులను మోసం చేస్తుంది, దయచేసి కార్మికులకు తరపున మీరు మద్దతుగా సమ్మెలో పాల్గొనండి అని అనసూయ అనే మహిళ గాంధీ గారిని పిలిచింది. ఈ పిలుపు మేరకు మహాత్మా గాంధీ ఏం చేశారు, అహ్మదాబాద్కి వచ్చారు. వచ్చి ఈ మిల్లు కార్మికులకు సపోర్ట్ చేసి 1918 మార్చ్ 26 గాంధీ గారు మొదటిసారిగా నిరాహార దీక్ష చేపట్టారు. ఇక మిల్లు యాజమాన్యం, సాక్షాత్ గాంధీ గారు మంచి ఫేమస్ పర్సనాలిటీ, అప్పుడప్పుడే ఫేమస్ పర్సనాలిటీ అవుతున్నారు.
ఇక గాంధీ గారు లాంటి మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళే వచ్చి మిల్లు కార్మికులకు సపోర్ట్ చేస్తే ఏం చేయగలం అనుకొని మిల్లు యాజమాన్యం గాంధీ గారికి పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి 35% మాత్రం పెంచగలం, మేము 75% ఇవ్వలేము, ప్రస్తుతానికి 35 ఇవ్వగలం. అప్పుడు ప్లేగు వ్యాధితో మేము మిల్లు నడపలేని పరిస్థితుల్లో మేము వాళ్ళకి 75% ఇచ్చాం, మేము అంత ఇవ్వలేము, 35% ఇవ్వగలం అని గాంధీ గారితో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్స్లో గాంధీ గారు మొట్టమొదటిగా నిరాహార దీక్ష ఏ ప్రాంతంలో చేశారు అని అడుగుతారు. అహ్మదాబాద్. ఎందుకొరకంటే మిల్లు కార్మికుల కొరకు. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో గాంధీ గారు మొట్టమొదటి నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ మొత్తమైన నిరాహార దీక్ష చేపట్టిన క్రమంలో శంకర్ లాల్ అనే అతను గాంధీకి వ్యక్తిగతంగా చాలా దగ్గర అయిపోయాడు అనమాట. అది వ్యక్తిగతంగా అనుచరుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఎప్పుడు జరిగింది? 1918 మార్చ్ 26. అహ్మదాబాద్ మిల్లు కార్మికులు వేతనం పెంచడానికి మెయిన్ కారణం ఏంటి? 1917 ప్లేగు వ్యాధి. అహ్మదాబాద్లో మిల్లు కార్మికులకు వేతనం ఎంత శాతం పెంచారు? 75%. అహ్మదాబాద్కు ఎవరు పిలుపు మేరకు గాంధీజీ ఈ అహ్మదాబాద్ వచ్చారు? అనసూయ పిలుపు మేరకు. గాంధీ గారు మొట్టమొదటి నిరాహార దీక్ష చేపట్టిన సంవత్సరం 1918 మార్చ్ 26. ఇలా ఫస్ట్ గాంధీ గారు నిరాహార దీక్ష చేశారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా